వి న్యూస్ కి తిరిగి స్వాగతం. స్వచ్ఛ భారత్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ టీఏవి శర్మ సిబ్బందికి సూచించారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పై నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లాలోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల సిబ్బందితో స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కలిగేలా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని శర్మ తెలియజేశారు. స్వచ్ఛ భారత్ పై వివిధ శాఖాధికారులు కూడా ప్రజలకు అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ ఒంగోలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదేవిధంగా తపాలా శాఖ అందిస్తున్న వివిధ బీమా సౌకర్యాలను ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ పిడూరు వెంకటేశ్వర్లు, కేవీ, ఐఎన్టీయూసీ వీరాస్వామితో పాటు తపాలా శాఖ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ పాంప్లెట్లు పంచడం ద్వారా స్వచ్ఛ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్ని ప్రచారం చేయడం, అంతేకాకుండా మన ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్లుగా ఏర్పాటు చేయడం. ఈ ర్యాలీలో మన నగర కమిషనర్ అయినటువంటి కమిషనర్ గారు కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. కమిషనర్ గారు కూడా సందేశం ఇచ్చారు. ఒంగోలుని మొత్తం మన రాష్ట్రంలోనే సుందరమైనటువంటి నగరంగా తయారు చేయాలి అనేటువంటి ఆలోచనలు చెప్పారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో భాగస్వాములమైనటువంటి తపాలా శాఖ సిబ్బంది కూడా సుందర ఒంగోలు నగరానికి అందరినీ చేయూతనిచ్చేటట్టుగా, అందరూ సుందర ఒంగోలు నగరం అనేటువంటి భావనలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. పోస్టల్ సిబ్బంది మొత్తం కూడా, పోస్టల్లో ఉండేటువంటి అన్ని యూనియన్ల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతా స్టాఫ్ అంతా కూడా వచ్చారు. ఇదే సందర్భంలో మేము వివిధ పథకాల గురించి, తపాలా శాఖ అందిస్తున్నటువంటి వివిధ పథకాల గురించి కూడా ప్రచారం చేస్తున్నాం. ఇదే రకంగా నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ముందుకొచ్చి, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చేయూతనిస్తే ఖచ్చితంగా మన నగరానికి సుందర ఒంగోలుగా ఒక అవార్డు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి విద్యా సంస్థలన్నిటినీ కూడా తమ విద్యాలయాల్లో ఉండేటువంటి పిల్లల్లో ఈ భావనను కల్పించి ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించిన మాట అయితే ఖచ్చితంగా మన ఒంగోలుకి స్వచ్ఛ ఒంగోలు అనేటువంటి భావన మొత్తం రాష్ట్రంలోనే వస్తుందనేటువంటి భావనతో మేము కూడా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేమెంతో విజయవంతంగా ఈ పోస్టల్ డిపార్ట్మెంటు మా గౌరవనీయులైన ఎస్ఎస్పీ గారు టీఏవి శర్మ గారి ఆదేశాల మేరకు తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మా స్టాఫ్ అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొంటున్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరం కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని రోజుకు ఒక గంట దీనికోసం కేటాయించి ఎక్కువ పరిశుభ్రాన్ని ఉంచాలని, అందరూ కూడా పట్టణానికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అందరూ కూడా పాల్గొనాలని అనుకుంటున్నాం. వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ధర్నాను నిర్వహించారు. గత 60 సంవత్సరాల నుంచి వస్త్రాలపై ఎటువంటి ట్యాక్స్ లేదని, ఉత్పత్తి స్థానంలోనే ఎక్సైజ్ డ్యూటీ ఉండేదని వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు రాయవరపు వెంకటేశ్వర్లు తెలియజేశారు. జీఎస్టీ వల్ల అనేక మంది రోడ్డున పడే అవకాశం ఉందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు. జీఎస్టీని ఉపసంహరించుకోకపోతే రానున్న రోజులలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బియ్యపు బాబు, గుర్రం రాంబాబు, వి సుబ్బారావు, కె గోవిందరావు, సత్యనారాయణ, రాధా, సుబ్బయ్యతో పాటు పలువురు వస్త్ర వ్యాపారస్తులు పాల్గొన్నారు. వస్త్రములపైన కేంద్ర ప్రభుత్వం వారు జీఎస్టీని విధించున్నారు. దాన్ని మేము రద్దు చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీని మీద స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎటువంటి పన్నులు లేవు. ప్రభుత్వం వారు ఉత్పత్తి స్థానంలోనే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వేసుకుంటా ఉన్నారు. అక్కడే వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది కూడా కాకుండా రంగులపైన, నూలుపైన 18% పన్నున్నది. ఇంకా వీటి మీద వేసినందువల్ల విపరీతమైన రేట్లు పెరిగి దీనివల్ల వ్యాపారులు నష్టపోతాము. అదీను కూడా కాకుండా ప్రజలకు భారం అవుతుంది. దీన్ని ప్రభుత్వం వారు గమనించి రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఏం చేతనంటే ఇది ప్రతి 10 ఏళ్లకో 15 ఏళ్లకో మగవారి సంపాదనకు తోడుగా ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నష్టపోతారు, హాకర్స్ నష్టపోతారు. మాకు దీంట్లో పరిజ్ఞానం, ఈ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తక్కువగా ఉన్నందువల్ల మేము చేయలేమని భయంతో దీన్ని ప్రభుత్వం వారు ఉత్పత్తి స్థానంలోనే వేసుకోమని మేము మరీ కోరుకుంటున్నాం.
నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జేసీఎస్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో నిర్వహించిన ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జీఎస్టీని నెపంగా పెట్టుకుని వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జీఎస్టీ వల్ల ధరలు పెరిగేది లేదని చెప్పారు. సామాన్యులకు అన్ని సరుకుల ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వ్యాపారులు సరుకుల ధరలను బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. జిల్లాలో దీపం గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాలను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని జేసీ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్యాస్ డీలర్ల వారీగా పెండింగ్లో ఉన్న దీపం లక్ష్యాలను సమీక్షించారు. డీలర్ల వద్ద పెండింగ్లో ఉన్న వాటిని ఆన్లైన్ చేయాలన్నారు. ధరల పెంపుపై ఫిర్యాదుకు పౌర సరఫరాల కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 4 రైతు బజార్లో కిలో టమోటా 63 నుంచి 70 రూపాయలకే విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ శాఖ ఏడీ అహ్మద్ రఫీ, ఉద్యాన శాఖ ఏడీలు జన్నమ్మ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ సిచ్యువేషన్ ఏంటి, మనం ఏదైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ ఎక్కడి నుంచైనా సోర్స్ చేసి కొంచెం సప్లై పెంచితే రేటు తగ్గడానికి అవకాశం ఉందా ఏంటి. సో వాట్ ఈస్ ప్లాన్ ఫ్రమ్ మార్కెటింగ్ అండ్ హార్టికల్చర్ సైడ్, డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని ఇవ్వగలుగుతారా, అండ్ మీరు కూడా ఫ్రమ్ మార్కెటింగ్ సైడ్ మీరు ఏమేమి చేస్తున్నారు. రెండోది మనకి కొన్ని కమోడిటీస్ కూడా రైస్, పల్సెస్, దాల్ ఇవన్నీ ఫర్ జిఎస్టీ ఆర్ అదర్ రీజన్స్ కొంచెం రేట్స్ డిఫరెన్స్ వస్తున్నాయి అనేది ఒకటి. మూడోది అక్కడక్కడ ఈ జిఎస్టీ ఇప్పుడు న్యూగా ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఆ ట్యాక్స్ ఎగ్జాక్ట్లీ కొంచెం క్లారిటీ లేక దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా. మొన్న మనకి అదర్ పేపర్స్లో, దీంట్లో ఈవెన్ సోషల్ మీడియాలో వస్తుంది, వాటర్ బాటిల్కి 50 రూపీస్, 60 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ అలాంటివన్నీ. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉంటే మనం ఈ కమిటీ యాక్టివేట్ చేస్తూ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్స్పెక్టింగ్ షాప్స్ అండ్ అదర్ ప్రెమిసెస్ సో దట్ కొంచెం అఫ్ కోర్స్ ఈ ప్రైస్ మానిటరింగ్ అనేది ముందు మనం ఓన్లీ వాట్ ఎవర్ ఇస్ లీగల్లీ ఫిక్స్డ్ దే ఆర్ అలౌడ్ టు సెల్. జిఎస్టీ అనే పేరులో దే కెనాట్ సెల్ ఫర్ మోర్. బలిజ, తెలగ, కాపు రిజర్వేషన్ అమలుకై ఆరిగల సాయిరాం పోరుబాట పట్టాడు. తమ అధినేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న పాదయాత్రకు మద్దతు తెలపాలని ఊరూరా సైకిల్ యాత్రను ప్రారంభించాడు. ఈ యాత్ర ఈ నెల 12న నెల్లూరులో ప్రారంభమై ఒంగోలుకు చేరుకుంది. సైకిల్ యాత్ర చేపట్టిన సాయిరాంకు కాపు నాయకులు బ్రహ్మరథం పట్టారు. రామ్నగర్ 1వ లైన్లోని రంగా విగ్రహానికి సాయిరాం పూలమాలలు వేసి ఉద్యమ స్ఫూర్తిని తెలిపాడు. కాపు రిజర్వేషన్ల సాధనకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రకు తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. జిల్లాలలో పర్యటించి కాపులందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు కొక్కిరాల సంజీవ్ కుమార్, గాది శివయ్య నాయుడు, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఆరిగ శ్రీనివాసరావు, గోలి నాగేశ్వరరావు, గోలి శ్రీనివాసరావు, కుంచాల సుబ్బారావు, సురేష్, కృష్ణ, అచ్యుత్తో పాటు పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. కాపు రిజర్వేషన్, బలిజ రిజర్వేషన్ పోరాటం సాగిస్తున్న శ్రీ ముద్రగడ పద్మనాభ గారి పాదయాత్రకి సంఘీభావం తెలుపుటకు నెల్లూరు నుంచి సైకిల్ యాత్ర చేసుకునేదానికి నిర్ణయించుకున్నాము. ఈ సైకిల్ యాత్ర నెల్లూరు నుంచి కావలి టు సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు అన్ని చూసుకొని ఒంగోలుకు వచ్చాను. ఒంగోలులో ఉండే మా పెద్దలు, మా కులస్తులు, రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ నాకు సంఘీభావం తెలిపేదానికి, యాత్రకి వచ్చిన దానికి సంఘీభావం తెలిపారు. వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పత్రికా విలేకరులకి, నాకు సహకరించిన, వెనకాల నుంచి సహకరిస్తున్న కార్యకర్తలకి, పెద్దలకందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఎందుకు నేను ఈ సైకిల్ యాత్ర చేయాలనుకున్నానంటే, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కాపుల్ని బీసీలో చేస్తాం తప్పకుండా. కార్పొరేషన్కి అమౌంట్ వేశారు. 3 లక్షల అప్లికేషన్లకి ఈ రోజుకి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు రేపు ఈ జూలై 26వ తారీఖున పాదయాత్ర చేయుచున్నందున కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిన ఆయన హామీని నెరవేర్చినందున నిరవధిక పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దానికి మద్దతుగా నెల్లూరు నుండి మన ఆరిగల సాయిరాం గారు సైకిల్ యాత్ర నెల్లూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించారు. దీనికి మద్దతుగా మన ఒంగోలు పట్టణానికి వచ్చిన సందర్భంగా సాయిరాం గారికి మద్దతుగా మేము ఇక్కడి నుంచి కార్యక్రమం ఇక్కడ రంగా విగ్రహానికి దండలు వేసి ఇక్కడి నుంచి పాదయాత్ర సైకిల్ యాత్రను కొనసాగించేలా
ప్రారంభిస్తున్నాం. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరుకుంటూ ఒంగోలు జిల్లాలో అందరికీ కాపు లోన్లు పెట్టున్నారు. దయచేసి అందరికీ ఇచ్చే విధంగా వీలైనంత త్వరగా జరగాలని కోరుకుంటున్నాం. ప్లస్ ముద్రగడ గారు చేసే పాదయాత్రకు మద్దతుగా అందరూ జిల్లా నుండి నలుమూల నుండి అందరూ బయలుదేరి వెళ్ళాలని, రేపు 26వ తారీఖు నిర్వధిక పాదయాత్రను అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.